రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేయగలిగే అప్పులు ఉంటాయి, కొన్నేమో స్పెషల్ పర్పస్ వెహికల్స్ దాదాపు 17 స్పెషల్ పర్పస్ వెహికల్స్ క్రియేట్ చేసి దానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే దాని ద్వారా లోన్స్ ఉంటాయి. కొన్ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ దాదాపుగా 14 ఉన్నాయి. అవేంటంటే ఆర్టీసీ ఇట్లాంటి సంస్థలు అన్నమాట. వాళ్ళు అప్పుడు తెచ్చుకోగలుగుతారు, తిరిగి కట్టగలుగుతారు, వాళ్ళకి ఆదాయం ఉంటుంది. సో వాళ్ళకి అవి ఒక దాని ద్వారా కొంత అప్పుడు అసలు ఏ గ్యారంటీ లేకుండా తీయగలిగే అప్పులు కూడా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కలిపి మనం ఎక్స్పెక్ట్ చేయాలి 5 లక్షల కోట్ల అప్పు, 5 లక్షల కోట్ల అప్పు అని మేము చాలా సార్లు అన్నాం. అట్లా కాకుండా 6,71,000 crores అప్పు వచ్చింది. 6,71,000 crores లో ఇప్పుడు ప్రొడక్టివ్ అసెట్స్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మీరు కాళేశ్వరం మీద పెట్టుబడి పెట్టారు, దాని మీద రిటర్న్స్ వస్తే సంతోషమే, ఎక్కడైనా ఆయకట్టు పెరిగి ప్రొడక్షన్ పెరిగి. కానీ 10 years నుంచి ఇన్సిస్టెంట్ రైన్స్ వాళ్ళు నిజంగా లిఫ్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేకుండానే అన్ని చోట్ల చెరువులు కుంటలని పొంగి వరుసగా 10 ఏళ్ల నుంచి అయితే అతివృష్టిలోనే ఉన్నాం మనం. కాబట్టి దాంట్లో నిజంగా అది లిఫ్ట్ చేసి తీసుకురావాల్సిన అవసరం లేకపోయింది. అందువల్ల అది అన్ప్రొడక్టివ్ అసెట్ అయిపోయింది ఒక 5 years నుంచి కూడా. సో ఇట్లా కొన్నిట్లోనేమో అవినీతి వల్ల, సపోజ్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ నేనటం కాదు, కాగ్ రిపోర్ట్ లోనే దాదాపు 1000 కోట్ల అవినీతి జరిగింది 2 స్కీముల్లో అని 2016 వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉంది. సో ఇట్లా కొంత అవినీతి వల్ల, కొంత రెగ్యులర్ అసెట్స్ క్రియేట్ చేయకపోవడం వల్ల అప్పుల ఊపిలోకి రాష్ట్రం నెట్టివేయబడ్డది. కాబట్టి అసలు వీటి పరిస్థితి ఏంటి, ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని ఉన్నాయి, ట్రాన్స్కో, జెన్కో ఇవి కలిపి 85,000 కోట్ల అప్పు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో 56,000 కోట్ల అప్పు. ఇట్లా ప్రతి కార్పొరేషన్ కు లేదా ప్రతి డిపార్ట్మెంట్ కు ఉన్నటువంటి లయబిలిటీ ఏంటి అని తెలుసుకోవడానికే ఈ శ్వేతపత్రం అనేది విడుదల చేయడం జరిగింది. వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేయడం తప్పులేదు, వాళ్ళు కూడా ఆల్ టుగెదర్ ఏ పని చేయలేదని మనం ఎవరు అనలేదు కదా. గవర్నమెంట్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కాస్త కూర్చో మీరు డెవలప్మెంట్ చేయాల్సిందే, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, సోషల్ అట్లాంటి వాటికి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే. సో అదంతా వాళ్ళు శ్వేతపత్రం కింద చూపిస్తారేమో, డెఫినెట్లీ వాళ్ళ యొక్క హక్కు ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ అండి, ఇదంతా కూడా అవసరం లేదు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన అప్పుల్లో ఇంట్రెస్ట్ కట్టడానికి 35% పోతుంది, పెన్షన్లు శాలరీస్ కి ఇంకో 35% పోతుంది. మీరు శ్వేతపత్రం చూస్తే అర్థమవుతుంది. 70% మీ రాష్ట్ర ఆదాయంలో దీనికి పక్కకు పెట్టిన తర్వాత మిగిలిన 30%లో మీరు ఏ ప్రాజెక్టులు కడతారు, ఏ వెల్ఫేర్ స్కీమ్స్ పెడతారు, ఎక్కడ దళిత బంధు ఇస్తారు, ఓన్లీ 30% ఉంటుంది మీకు ప్రతి సంవత్సరంలో కూడా. సో ఇది ప్రాబ్లం. సో దీన్ని ప్రజలకు అర్థం చేయించడానికే ఈ శ్వేతపత్రం తీసుకొచ్చాను తప్ప వాళ్ళేదో టోటల్ గా జీరో పెర్ఫార్మెన్స్ అనో ఏమీ చేయలేదు అనటం కూడా మా ఉద్దేశం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి లయబిలిటీస్ ఏంటి, ఏ పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది అనేది క్లియర్ గా చెప్పడానికే ఆ పత్రం వచ్చింది. సో ఇప్పుడు ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టాల్సిందో, లేకుంటే అప్పుల క్లియరెన్సో, లేకపోతే రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి, లేకపోతే చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటి మీద కూడా ఇలాంటి రేషియోనే ఉంటుంది కదా, 30-35 లేకపోతే 30% ఇట్లాగే ఉంటుంది కదా, కాదా? ఉంటుంది, తప్పదు కదా. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన అప్పులకైతే వడ్డీ కట్టాలి కదండి. 35% మన అప్పులకు కట్టాల్సిన పరిస్థితి ఎవడు ఊరుకుంటాడు? సో మనం దాన్ని వాయిదా వేసుకోగలుగుతామో, ఇన్స్టాల్మెంట్ అడగలుగుతామో తప్ప యూ కాంట్ గెట్ రిడ్ ఆఫ్ దట్ లోన్ కదా. సో 35 దానికి పోయి పెన్షన్లకు జీతాలకు 35 పోయినాక నేను చెప్పినట్టు 30% ఉంటే ఈ 30లోనే మీరు చేయబోయే డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా ఉంటుంది. లేదా మీరు అదనంగా అప్పులు చేయాలి. అదనంగా అప్పులు చేద్దామంటే మళ్ళీ మీకు FRBM లిమిట్ కనపడుతూనే ఉంది అక్కడ. 3 to 3.5% మించి చేయడానికి మీరు లేదు. ఆ 0.5% కూడా మీరు వ్యవసాయ పంపులకు మోటార్లు పెడితే తప్ప ఇవ్వమని ఒక కండిషన్ పెట్టినట్టున్నారు. సో అది పెట్టకూడదు అనుకుంటే అసలు క్వశ్చన్ లేదు. అంటే మనం బిల్లులు మనమే కట్టినా, ఫ్రీ కరెంట్ ఇచ్చినా, మీటర్ నెట్ పెడితే రైతులకు భయం ఏర్పడే పరిస్థితి వస్తుంది. అయ్యో లెక్క కడుతున్నారు నా కరెంట్ ఎంతో, రేపు పొద్దున బిల్లు సరైన భయాలకు లోన్ అవుతారు. కాబట్టి అది అవాయిడ్ చేయాలంటే మీకు 3% FRBM లిమిట్ ఉంటుంది. ఇక మిగిలిన పరిస్థితి ఏంటి, మరి కొత్త లోన్ తీసుకొద్దాం అంటే వీలు కాదు. ఇవన్నీ ఆర్థిక పరిస్థితి మీకు భారంగా ఉన్నప్పుడు ఒక పర్పస్ అదేంటంటే వేస్ అండ్ మీన్స్ కింద ఎప్పటికప్పుడు డే టు డే బేసిస్ మీద కూడా RBI మీకు లోన్ ఇస్తుంది. అది కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఆల్మోస్ట్ మీకు 90% ఎవ్రీడే ఏదో ఒక అప్పు వేస్ అండ్ మీన్స్ ద్వారానో లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్ ద్వారానో. ఎక్కడ కూడా సర్ప్లస్ లేదు ఎక్సెప్ట్ 2-3 months తప్ప. ఈ రాష్ట్ర బడ్జెట్ లో సర్ప్లస్ ఉండి మనం ఆ వేస్ అండ్ మీన్స్ అదేమవుతుంది, వేస్ అండ్ మీన్స్ ద్వారా కానీ ఓవర్ డ్రాఫ్ట్ కానీ మీకు రాబడి వచ్చేంత వరకు మీకు ఫెసిలిటీ, RBI ఇచ్చే ఫెసిలిటీ అదనపు వడ్డీ ఉంటుంది దానికి. మామూలుగా మార్కెట్ లో మీకు 7% లోన్ వస్తే ఇది 10%, 11% కట్టి తెచ్చుకోవాలి అంటే మళ్ళీ అది అడిషనల్ వడ్డీనే. ఇవన్నీ కూడా రిపేయబుల్ లోన్స్ కదా. సో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అనడానికి మనం అది చదివితే అర్థమవుతుంది క్లియర్ గా ప్రతి రంగంలో ఏం జరిగింది, ఈ రోజున్న పరిస్థితి ఏంటది మేము పార్టీ పరంగా అసెంబ్లీ స్థాయిగానే ప్రజల ముందు ఉంచాం దాన్ని.
సో శ్రీనివాస్ గారు, ఓవరాల్ గా అయితే లెక్కలు చూస్తున్నారు, అందులో అప్పులే ఎక్కువ కనిపిస్తున్నాయి, మిగతాదేమో చెల్లింపులు కింద బకాయిల కింద వీటి కింద పోతున్నప్పుడు సంక్షేమానికి, ఆర్థిక ప్రగతి కోసం, వీటి కోసం, అభివృద్ధి కోసం అసలు ఏం యూజ్ చేశారు, ఎక్కడ పెట్టారు అనేది మీరెందుకు కేవలం ఆస్తుల మీదే ఫోకస్ పెడుతున్నారు? ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందులో పెట్టుబడి పెట్టాం అనేది వీరికి తెలియంది కాదండి. అదంతా కూడా తప్పుల తడక. సరే, వారు ఇచ్చినటువంటి లెక్కలు మీకు డిఫరెన్సెస్ చెప్తాను. సో దిలీప్ అన్న గారు ఉత్పత్తి దాంట్లో పెట్టలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 42,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు విద్యుత్ సబ్సిడీ మనం ఇవ్వడం జరిగిందండి. సో 42,000 కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఏమైంది, ఇలా 3.5 లక్షల కోట్ల టన్నుల పంట ఉత్పత్తులు, వరి ధాన్యాలు మనం పండియగలిగినాం. ఇది లెక్క మనం ఇచ్చింది కాదు కదా, కేంద్ర సర్కార్ ఇచ్చిందే కదా. మీరు ఈ రోజు ఎఫ్సిఐ గోడౌన్లకు వెళ్ళినా తెలుస్తుంది కదా. ఇలా ఆ పంటలు దాచిపెట్టడానికి ఎన్ని గోడౌన్లు కట్టుకున్నాం, ఎన్ని కల్లాలు కట్టినాం, ఈ రకంగా మనం మాట్లాడదాం. గ్రామ ప్రణాళికలో ఎన్ని మనం స్కూల్స్ కట్టినాం, ఎన్ని మీకు ఉదాహరణకు చెప్తాను. సెక్రటరేట్ నిర్మాణం ఇలా 25 కలెక్టరేట్ ఆఫీసులు కంప్లీటెడ్, పార్షియల్ కంప్లీటెడ్, ఇంకా మిగతాయి 33 జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు కట్టినాం. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కదా. స్కూల్స్ 1,042 స్కూళ్ళు ఇవాళ గురుకుల పాఠశాలలు మనం ఓపెన్ చేసుకున్నాం. ఇవాళ 400 పైచిలకు జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ 100 పైగా. ఇవాళ ప్రతి జిల్లాకు ఒకటి వైద్య విద్యాలయము. ఈ రోజు అదే రకంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇవాళ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ పెండింగ్ లో ఉన్నటువంటి కోయిల్ సాగర్, నెట్టెంపాడు, ఇవన్నీ ప్రాజెక్ట్స్, మహబూబ్ నగర్, తర్వాత ఖమ్మంలో ఉన్నటువంటి భక్త రామదాస్ కానీ మిగతా ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఎట్లా కంప్లీట్ అయినాయి, ఊరికినే కంప్లీట్ అయినాయి. మీరు అంటా ఉన్నారు ఈరోజు తెలంగాణ సిద్ధించే నాటికి మనకు 7,000 మెగావాట్లు. ఆనాటి మీ నాయకులే చెప్పారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చిమ్మ చీకట్లు అయిపోతే తెలంగాణ వస్తే అన్నారు. మరి ఆ చిమ్మ చీకట్లు అన్నటువంటి దాన్ని వెలుగుల తెలంగాణ ఎట్లా చేయగలిగినాం మేము? ఒకసారి ఆలోచన చేయండి మీరు. అది రికార్డెడే కదా. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని రివర్స్ అయింది కదా. ఈరోజు ఇవాళ 800 మెగావాట్ల కొత్తగూడెం ప్రాజెక్టు కానీ, 600 మెగావాట్ల భూపాలపల్లి కాకతీయ పవర్ ప్లాంట్ కానీ, సెకండ్ స్టేజ్ 1,080 మెగావాట్ల మనుగూరు భద్రాద్రి కానీ, లేదా యాదాద్రి నిర్మాణంలో ఉంది 26,000 మెగావాట్ల యూనిట్. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా? ఇది చెప్పండి, అక్కడ మేము పెట్టుబడే పెట్టలేదా? సో ఇప్పుడు దిలీప్ గారు ఒక మాట అడిగారు. దిలీప్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, కాకపోతే 10 ఏళ్ల నుంచి తెలంగాణలో విపరీతమైనటువంటి వర్షాలు ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్టు కట్టిన తర్వాత వచ్చినటువంటి లబ్ధి ఎంత, అందులో ఎంత పంట పండింది, లేకపోతే ఎన్ని ఎకరాలకు సాగునీరు అందింది, ఈ లెక్కలన్నీ ఎందుకు అందించలేకపోయింది బీఆర్ఎస్ సర్కార్? ఇప్పుడు వారికి తెలియదు కాదు దిలీప్ అన్నకి, ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ ఒకాల్తా తీసుకుంటున్నారు. కానీ ఇవాళ ఎలినినో 2 అయితే ఉంటాయి కదా. ఇక స్టార్ట్ అయింది కరువు కాలం. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, అయిపోయాయి, వర్షాలే లేవు. చూడండి, ఆ రోజు యజ్ఞయాగాదులు ఆ రోజు పడినాయి. దాన్ని కూడా ప్రకృతి దేవుడు సహకరిస్తే కూడా అది వర్షాకాలం ఇంకా రాలేదు కదా, మన శీతాకాలంలోనే ఉన్నాం. లేదు, మన యాసంగి పంటలకు లేవు. ఇప్పుడు వర్షాకాలం మొన్న పడినటువంటి, ఇప్పుడు వర్షాకాలం ఫాలోయింగే కదా ఈ చలికాలం. సో ఈ వర్షాకాలంలో వర్షాలే లేవు సరిగ్గా. సో నేనేమంటున్నానంటే, మీరు అడుగు పెట్టినారు, వర్షాలు గాయబయ్యారు. రెండోది, మీరు ఒకటి గమనించండి, ఇక్కడ కాళేశ్వరం కట్టందే, నేను చెప్పిన అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేయందే, చెక్ డ్యాంలు కట్టందే, 45,000 కోట్లు పెట్టి మిషన్ కాకతీయ చెయ్యనిదే, చెరువులలో ఎండాకాలంలో కూడా అలుగులు వెళ్ళందే, ఇవాళ ఇన్ని పంటలు పండినాయా? ఎక్కడ 60,000 టన్నులు అండి. నేను ఇవాళ 3.5 లక్షల కోట్ల టన్నుల వరి ధాన్యమే చెప్తా ఉన్నా, ఇంకా వ్యవసాయ పంట ఉత్పత్తులు చెప్పట్లేదు. ఆ రోజు ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఈ రోజు ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఆ రోజు ఎంత పంట ఈల్డింగ్ అయింది, ఎంత రైతు బీమా మనం ఇచ్చినాం, అవన్నీ లెక్కలు చెప్పమంటారా? ఎక్కడ చూసినా వేలాది కోట్ల రూపాయలే కదా. సో ఇవన్నిటికీ మేము కొంత అప్పు, మీరు ఆల్రెడీ 22,000 కోట్ల తెలంగాణ అప్పులతో వచ్చినటువంటి తెలంగాణ. సో దాంట్లో మీరు ఈరోజు ఇంత అసెట్స్ క్రియేషన్ చేసి ఒక మంచి బంగారు పళ్ళంలో తెలంగాణ ఇస్తే, మీరు అలవి కాని హామీలు ఇచ్చి వాళ్ళని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, ఖజానాలో ఏమీ లేదు అందుకే మేము ఇయ్యలేకపోతున్నాం, ఇంకా టైం పడుతుంది అని చెప్పుకోవడానికి ముఖ్యేడు ఉందంటే ఇట్లా చెప్పుకోవడానికి మాత్రమే మీరు ఈ రకమైన కార్యక్రమానికి తెరదీసిరు. మమ్మల్ని బదలాం చేసుకుంటూ మీరు ప్రభుత్వంలో మనుగడ సాగించాలనుకుంటున్నారు. కానీ ప్రజలు ఇప్పుడు ఏం ఎదురు చూస్తున్నారు అనేది మీరు మర్చిపోయారు. ప్రజలు ఓట్లేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైంది,
ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఇక కలెక్టరేట్ల మీటింగ్లు అయిపోయినాయి, మాకు ఇంటింటికి గ్యాస్ సిలిండర్ వస్తుంది 500 రూపాయలకే, ఇవాళ మహిళలకు 2500 రూపాయల గురించి ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ ఆన్ గోయింగ్ సబ్సిడీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, పెన్షన్, సీనియర్ సిటిజన్స్ మందులు కొనలేక పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ డాటా ఆల్రెడీ మేము చేసి పెట్టినాం కదా. మీరు ఆడ డబ్బులు వేస్తే ట్రెజరీ నుండి తీసి టింగ్ టింగ్ మన సెల్లల్లో పడతాయి కదా. రైతు బంధు ఆల్రెడీ డాటా ఉంది కదా. ఈ పంటకైతే అయ్యండి, తర్వాత మీరు 10 ఎకరాలకు ఇస్తారా 20 ఎకరాలకు ఇస్తారా అది మీ ఇష్టం. వాళ్ళు సావుకారుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. యాసంగి ఇప్పుడు నాట్లు పడతా ఉన్నాయి దిలీప్ అన్నకి, ఎంత రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. సావుకారులు ఏమంటారు అంటే, ఒక నెలకు అప్పియ్యే బాబు గవర్నమెంట్ ఇస్తుందట, ఇంకో 10 రోజులు అయితే అంటే లే మొత్తం 6 నెలల పంటకు కావాల్సిన మిత్తి కడితేనే నేను ఇది ఇస్తా అంటారు. ఆమె ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినారండి, మేము 2 లక్షల రుణమాఫీ రాగానే ఇస్తాం, మీరెవ్వరు అప్పులు కట్టకూరు అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. కరెంటు బిల్లులు కట్టకనే ఇవాళ రైతులందరూ ఆ 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాకపోయి బ్యాంకు వాడు రుణం ఇస్తలేడు, షావుకారేమో 6 నెలల మిత్తి ఇస్తేనే ఇస్తా అంటాడు, మీరేమో రైతు బంధు వేయరు. ఈ రైతు బంధు వేయడానికి ఏమడ్డం వచ్చింది? మేము ఇస్తామంటే ఎలక్షన్ ముందు మీరు పోయి ఎలక్షన్ కమిషన్ కు ఆప్తిరి. సో ఇన్ని రకాల అసలు ఏంది ఇది కాంగ్రెస్ పార్టీ? రైతులు ఉన్నారు అక్కడ, ఇక్కడ ఓన్లీ మేమే ఉన్నామా? మమ్మల్ని బదలాం చేసే పనే ఉందా మీకు?